Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం OnePlus 13 ని iPhone 16 తో అయితే కంపేర్ చేయబోతున్నాము. ఈ రెండు ఫోన్స్ వచ్చేసి మనకి అరౌండ్ 70 to 80,000 రూపీస్ మధ్యలో ఉంటాయి. మీ దగ్గర గనక 70 to 80,000 రూపీస్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏ ఫోన్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటే గనక ఈ వీడియో ఫుల్ గా చూస్తే ఏ ఫోన్ పర్చేస్ చేయాలో మీకే అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్ గా మనం కంపారిజన్ వీడియోస్ వచ్చేసి డిజైన్ తో స్టార్ట్ చేస్తాము, బట్ ఈ వీడియో డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఐఫోన్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అది వచ్చేసి కెమెరా. నాకు పర్సనల్ గా కెమెరా శాంపుల్స్ చూసిన తర్వాత ఐఫోన్ 16 లో కెమెరా శాంపుల్స్ చాలా బాగున్నాయి OnePlus 13 తో కంపేర్ చేస్తే. ఈవెన్ దో మనకి OnePlus 13 లో 3 కెమెరాస్ ఉంటాయి, వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో. ఐఫోన్ లో వచ్చేసి వైడ్ అండ్ అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరా లేదు. ఎందుకు ఐఫోన్ 16 లో బాగుంది అనేది ఇక్కడ కెమెరా శాంపుల్స్ లో చూడొచ్చు. రెండు ఫొటోస్ మీరు చూడంగానే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసేది ఫోటో ప్రాసెసింగ్. మనం OnePlus 13 లో తీసిన పిక్చర్స్ అన్ని ఆల్రెడీ ఎడిట్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇది ఆండ్రాయిడ్ లో కామన్ గా వస్తున్న ఫీచర్. ఐఫోన్ లో పిక్చర్ చూసుకుంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది, అది ఎడిట్ చేయదు. మిగతా ఎడిటింగ్ మొత్తం మీరే ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ యూజ్ చేసుకొని కానీ పర్సనల్ గా ఎడిటింగ్ ఫీచర్స్ యూజ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి మీరు చూసేది ఫోటో జూమ్ చేసినప్పుడు క్లారిటీ గానీ షార్ప్నెస్ కానీ మీకు ఐఫోన్ 16 లో బెటర్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడొచ్చు, జూమ్ చేస్తే కిందున్న గ్రేప్ వైన్ అనే ఇమేజ్ OnePlus 13 లో బ్లర్ అయిపోయింది, ఐఫోన్ 16 లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ లో చూసినా కూడా సేమ్ ఇష్యూ. జూమ్ చేసినప్పుడు ఆ వర్డ్స్ లో కానీ ఫేసెస్ లో కానీ మీకు ఆ క్లారిటీ అనేది లూజ్ అవుతుంది అనమాట OnePlus 13 లో. ఈ ఫొటోస్ అన్ని నేను OnePlus 13 లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ మీద ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేశాను, అయినా కూడా ఇలానే ఉంది. అండ్ నైట్ మోడ్ శాంపుల్స్ చూడొచ్చు. నైట్ మోడ్ శాంపుల్స్ కూడా చాలా బ్రైట్ గా చేస్తుంది, అవసరం లేని చోట కూడా. కొంతమందికి ఇది నచ్చొచ్చు, నైట్ టైం తీసిన డే టైం తీసినట్టుందని ఫీలింగ్ రావచ్చు, మీ పర్సనల్ చాయిస్. బట్ నైట్ టైం తీసిన ఫోటో క్లారిటీగా ఉంటే చాలు, డే టైం ఫోటో అవ్వక్కర్లేదు. నాకైతే మనకు OnePlus 13 లో వైడ్ యాంగిల్ సెన్సార్ వచ్చేసి సోనీ సెన్సార్ ని యూజ్ చేస్తున్నారు, విత్ 50 మెగాపిక్సెల్స్ ఉంటుంది. అదే మీరు ఐఫోన్ లో చూసుకుంటే మనకి ఇది 48 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి OnePlus లో ఫోటో తీయగానే అది 12 మెగాపిక్సెల్ లో క్యాప్చర్ చేస్తుంది. అదే ఐఫోన్ 16 లో అయితే మనకి అది 24 మెగాపిక్సెల్ లో క్యాప్చర్ చేస్తుంది. క్వాలిటీ అండ్ షార్ప్నెస్ అనేది మనకి ఐఫోన్ 16 లో కనిపిస్తుంది. రెండిట్లోనూ మ్యాక్రో సపోర్ట్ కూడా ఉంది. బట్ మనకి OnePlus 13 లో టెలిఫోటో లెన్స్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇది కూడా సోనీ లెన్స్ అనమాట. ఇది వచ్చేసి 3x, 6x అండ్ 120x వరకు జూమ్ చేసుకోవచ్చు. సో ఈ లెన్స్ అయితే మనకి ఐఫోన్ 16 లో అయితే లేదు. ఐఫోన్ 16 లో వచ్చేసి మనకి అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకుని జూమ్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ కూడా నాకు ఐఫోన్ లో కొంచెం బెటర్ గా అనిపించింది. ఈవెన్ మ్యాక్రో మోడ్ మనకి ఐఫోన్ లో చాలా క్లోజ్ గా వెళ్తుంది అనమాట ఆబ్జెక్ట్ కి. క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంది. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనకి OnePlus 13 వచ్చేసి 8K వీడియోస్ at 30 FPS లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రెండిట్లోనూ మనం 4K at 24, 30 and 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ లో చెప్పాల్సిన అవసరం లేదు, ఐఫోన్ లో మనకి సెన్సార్షిప్ టెక్నాలజీ ఉంటుంది. వీడియోస్ అయితే నాకైతే చాలా స్టేబుల్ గా అనిపించాయి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. కెమెరా పరంగా మీరు ఏ ఫోన్ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఐ విల్ చూస్ ఐఫోన్. ఇప్పుడు OnePlus 16 లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఐఫోన్ లో లేనిది ఏంటి అంటే డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి 6.82 ఇంచెస్ డిస్ప్లే అనమాట, వెరీ లార్జ్ డిస్ప్లే. దీంట్లో మనకి LTPO 4.1 AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. 2K డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్. మినిమం నిట్స్ వచ్చేసి 800 ఉంటే మీరు ఫుల్ బ్రైట్నెస్ లో యూజ్ చేస్తే 1600 నిట్స్. అదే మీరు డైరెక్ట్ సన్లైట్ లో కనుక యూజ్ చేస్తుంటే వెరీ రేర్ సిచ్యువేషన్స్ లో 4500 నిట్స్ వరకు ఇది ఇంక్రీజ్ అవ్వగలదు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇయర్ మనకు వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే వచ్చేసి చాలా ఫ్లాట్ గా ఉంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకైతే ఇది బాగా అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో సైడ్స్ అన్నెసరీ టచెస్ అయితే అవ్వవు. నాకైతే OnePlus 13 డిస్ప్లే చాలా బెటర్ గా అనిపించింది ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే. సో ఐఫోన్ 16 లో వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు. సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే. దీంట్లో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. నాకైతే 60కి 120కి రిఫ్రెష్ రేట్ క్లియర్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్. డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూస్ లేవు, కానీ రెండిట్లో బెస్ట్ డిస్ప్లే ఏది అంటే OnePlus 13. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ. మీరు ఇక్కడ సౌండ్ క్వాలిటీ వినొచ్చు. రెండిట్లోనూ స్టూడియో స్పీకర్స్ అయితే యూజ్ చేస్తున్నారు.
నాకైతే ఐఫోన్ 16 లో సౌండ్ క్వాలిటీ అనేది బెటర్ గా అనిపించింది కంపేర్డ్ విత్ OnePlus 13. సౌండ్ ఎందుకో కొంచెం డల్ గా ఉంది. OnePlus 13 లో కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16 లో ఉన్న బిల్డ్ క్వాలిటీ మీకు OnePlus 13 లో అయితే కనిపించదు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు 2 ఫోన్స్ చూడొచ్చు. నాకు OnePlus 13 యూస్ చేస్తుంటే కొంచెం సైడ్స్ ఎస్పెషల్లీ ఆ అల్యూమినియం ఫ్రేమ్ మొత్తం కొంచెం చీప్ గా కనిపిస్తుంది కంపేర్డ్ విత్ ఐఫోన్ 16. ఐఫోన్ 16 లో కూడా అల్యూమినియం ఫ్రేమే యూస్ చేస్తున్నారు. బట్ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, ఇక్కడ కొంచెం ప్రీమియం గా కనిపిస్తుంది అనమాట ఫోన్ అనేది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈసారి ఐఫోన్ 16 డిజైన్ ని ఐఫోన్ 15 తో కంపేర్ చేస్తే చేంజ్ చేశారు. డయాగ్నల్ గా ఉండాల్సిన కెమెరాస్ ని వర్టికల్ గా తీసుకొచ్చారు. అదొక్కటే బిగ్ డిఫరెన్స్ అనమాట. అండ్ సైడ్స్ చూస్తే మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ కింద కెమెరా కంట్రోల్ బటన్ కూడా తీసుకొచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి యాక్షన్ బటన్ కనిపిస్తుంది. హార్డ్వేర్ పరంగా చూసుకున్నా మనకి ఎక్కువ బటన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ ఉంటుంది. OnePlus 13 లో కూడా మనకి కొత్తగా సెరామిక్ గార్డ్ అని చెప్పి కొత్త ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు స్క్రీన్ మీదకి. సెరామిక్ షీల్డ్ మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాము, వెరీ స్ట్రాంగ్. కమింగ్ టు ది ఐపీ రేటింగ్, మనకి ఇయర్ OnePlus వాళ్ళు IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఐఫోన్ 16 చూసుకుంటే IP68 మాత్రమే ఉంటుంది. అండ్ కమింగ్ టు ది డైమెన్షన్స్, ఇక్కడ ఫోన్ చూడొచ్చు. ఐఫోన్ 16 వచ్చేసి చిన్న ఫోన్ కాబట్టి హ్యాండ్ తో ఈజీగా మీరు హోల్డ్ చేయగలరు ఎక్కువసేపు. అది OnePlus 13 విషయానికి వస్తే ఫోన్ చూడొచ్చు, చాలా స్లిప్పరీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో వెరీ లార్జ్ ఫోన్. ఇక్కడ డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు పర్ఫార్మెన్స్ లో కనుక చూసుకుంటే ఇయర్ ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి Qualcomm Snapdragon 8 Elite చిప్ ఎక్కడ తగ్గేదే లేదు అనే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు Geekbench స్కోర్ చూడొచ్చు. సింగిల్ కోర్ లో మనకి Apple A18 చిప్ పర్ఫార్మెన్స్ బాగుంటే, మల్టీ కోర్ లో మనకి Snapdragon 8 Elite చిప్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ఇయర్ Snapdragon వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఫుల్ గా బూస్ట్ చేశారనమాట. 2 3 నానోమీటర్ చిప్సే. కాకపోతే మీకు బిగ్ డిఫరెన్స్ కనిపించేది ర్యామ్ లో. మనకి ఐఫోన్ లో మనకి 8GB ర్యామ్ యూజ్ చేస్తుంటే OnePlus 13 లో వచ్చేసి 12GB ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు బేస్ వేరియంట్ లో. ఐఫోన్ గురించి మనకు తెలిసిందే కదా, తక్కువ ర్యామ్ యూజ్ చేసిన వీళ్ళ ఆప్టిమైజేషన్ వల్ల ర్యామ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. డే టు డే యూజ్ చేసే వాళ్ళకి ఏ చిప్ సెట్ యూజ్ చేసినా ఒకటేలా అనిపిస్తుంది. బాగా గేమ్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళు మీరు డిఫరెన్స్ చూడగలరు. పర్సనల్ చాయిస్ ఏంటి అంటే నాకు ఐఫోన్ లో గేమ్స్ అనేవి చాలా స్మూత్ గా అనిపిస్తాయి కంపేర్డ్ విత్ OnePlus 13. దట్టు ప్రో మోడల్స్ లో బెటర్ గా అనిపిస్తుంది కంపేర్డ్ విత్ నాన్ ప్రో మోడల్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అయితే రెండిట్లోనూ నేను హెవీ గేమింగ్ అయితే ఆడుతున్నాను. ఇప్పుడు ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ ఐఫోన్. 21.9 degrees అయితే చూపిస్తుంది. OnePlus 13 లో చూసుకుంటే 26.3 degrees అయితే చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సాఫ్ట్వేర్, ఈ ఇయర్ మనకి OnePlus 13 లో సాఫ్ట్వేర్ చూసుకుంటే చాలా స్మూత్ గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వల్ల కావచ్చు, చిప్ సెట్ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ అండ్ క్లీన్ గా ఉంది. Oxygen OS 15 అయితే చాలా క్లీన్ గా అండ్ సూపర్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కంపేర్డ్ విత్ ఐఫోన్ 16 ఇది వచ్చేసి iOS 18.2.1 మీద రన్ అవుతుంది. మనకి iOS గురించి తెలిసిందే కదా, చాలా స్మూత్ అండ్ క్లీన్ ఓఎస్. బట్ లాంగర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మనకి ఐఫోన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. రెండిట్లోనూ మనకి AI ఫీచర్స్ అయితే ఉంటాయి. వాటి మీద డెడికేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ చెక్ చేయొచ్చు. సో రెండిట్లోనూ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ AI ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ జెమినై ఫీచర్స్ అనేవి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కన్నా కొంచెం అడ్వాన్స్ గా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ విషయానికి వచ్చేసరికి OnePlus 13 విల్ బి ఎ గుడ్ చాయిస్. ఎందుకంటే బిగ్ బ్యాటరీ, బెటర్ దెన్ ఐఫోన్ 16 అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 6000 mAh బ్యాటరీ, సిలికాన్ కార్బొనేట్ బ్యాటరీ అన్నమాట. అదే ఐఫోన్ లో చూసుకుంటే దీంట్లో సగానికి సగం ఉంటుంది. 3561 mAh బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అన్నమాట. సో కొత్తగా మనకి OnePlus వాళ్ళు బ్యాటరీ కెమిస్ట్రీని అయితే చేంజ్ చేశారు. వీటితో పాటు మనకి OnePlus 13 వచ్చేసి 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అదే ఐఫోన్ లో చూసుకుంటే 30 to 40 watts వైర్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. రెండిట్లోనూ రివర్స్ వైర్ ఛార్జింగ్ ఉంటుంది. ఐఫోన్ లో వచ్చేసి 4.5 watts ఉంటే OnePlus 13 లో మనకి అది వచ్చేసి 5 watts ఉంటుంది. అండ్ OnePlus 13 లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అప్ టు 10 watts. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే బిగ్గర్ బ్యాటరీ, అట్ ద సేమ్ టైం మనకి చిప్ సెట్ కూడా హెల్ప్ చేస్తుంది. Snapdragon 8 Elite చిప్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో బ్యాటరీని కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సేమ్ విత్ యాపిల్ A18 చిప్, స్నాప్డ్రాగన్ చిప్ కన్నా యాపిల్ చిప్ చాలా తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. చిన్న బ్యాటరీ కాబట్టి తొందరగా డ్రైన్ అవుతుంది. ఎట్లా యూజ్ చేసుకున్నా మీకు మోర్ దెన్ ఏ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. OnePlus 13 అయితే 2 days ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కలర్స్, మనకి ఐఫోన్ 16 వచ్చేసి వైట్, బ్లాక్, పింక్, బ్లూ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అదే మీకు OnePlus 13 వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ కొత్తగా వచ్చిన ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది.
అందుకే ఇది పర్చేస్ చేశాను. కమింగ్ టు ద ప్రైస్, OnePlus 13 వచ్చేసి 70,000 రూపీస్ దగ్గర ఉంటే iPhone 16 వచ్చేసి 80,000 రూపీస్ దగ్గర ఉంటుంది. ఏ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే గనక ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. మీకు కెమెరా కావాలి, బ్రాండ్ వాల్యూ కావాలి, బిల్డ్ క్వాలిటీ కావాలి, ఎకోసిస్టమ్ యాపిల్ ఎకోసిస్టమ్ లో ఉండాలి అని అనుకుంటే iPhone 16 విల్ బి ఎ గుడ్ చాయిస్. లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే మీరు OnePlus 13 చూస్ చేసుకుంటే గుడ్ బ్యాటరీ, గుడ్ డిస్ప్లే విత్ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి, బిగ్ డిస్ప్లే కావాలి, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ అనుకుంటే OnePlus 13 ని చూస్ చేసుకోండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.